హల్లెలూయా. ఒకటి, దేవుని మాటలు వినడం ద్వారా, ఆయన ఆజ్ఞలు పాటించడం ద్వారా ఏం కలుగుతుంది? ఒక వ్యక్తి కంటే ఘనత కలుగుతుంది. ఏం కలుగుతుందమ్మా? ఘనత కలుగుతుంది. దానికి ఉదాహరణ నేనే చెప్పుకోవాలి. ఎందుకంటే దేవుని సేవకు రాకముందుకు నేను దేవుని మాటలు ఒక 5 సంవత్సరాలు దేవుని మాటలు వినకుండా నా సొంత పనులను చేసుకోవడం ద్వారా దేవుడు వాటిని పక్కన పెట్టేసాడు. మీ దేవుడు ఒక 5 పనులు చేసుకుంటే వాటిని పక్కన పెట్టేసి, దేవుని మాటకి నేను ఎప్పుడైతే లోబడి విన్నానో అప్పటి నుంచి ఇప్పటి వరకు, 2009 నుంచి ఇప్పటి వరకు దేవుడు తన కృపను చూపిస్తూ, ఇదిగో నిజంగా ఆయన మాటకు లోబడి ఆయన చిత్తాన్ని చేస్తున్నప్పుడు అందరిలో దేవుడు ఈ రోజు నాకు దేవుడు ఇచ్చిన ఘనతను బట్టి దేవుని నేను స్తుతిస్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు మాటకు లోబడి ఆయన చిత్తాన్ని చేస్తున్నాడు కాబట్టి దేవుడు నన్ను ఘనతలోనికి తీసుకొని వచ్చిండు. హల్లెలూయా. ఈ ఘనత నీవు మనుషుల మాటలు వింటే వచ్చేది కాదు, మనుషుల ద్వారా పొందుకునేది కాదు. ఈ ఘనత నువ్వు అడిగి తెచ్చుకునేది కాదు. కొంతమంది ఎట్లుంటారంటే ప్రెసిడెంట్ అని ప్రెసిడెంట్ చెప్పించుకొని దాంతో పొందాలని చూస్తుంది. వందనాలు చెప్తలేవు ఎందుకో అని చెప్పి వందనాలు చెప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. నీ ప్రవర్తనను బట్టి దేవుడు నీకు, నీ ప్రవర్తనను బట్టి ఈ లోకంలో ఒక వ్యక్తికి ఘనత కలుగుతాడు. హల్లెలూయా. ఈ లోకంలో ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తి ఘనత ఇవ్వాలంటే తన ప్రవర్తన కరెక్ట్ గా ఉండాలి, అతను మాదిరికరంగా ఉంటేనే ఒక మనిషికి ఇంకొక మనిషి ఘనతనిస్తాడు. హల్లెలూయా. నువ్వే సంగతి లేకుండా ఇంకోకి ఎదురు ప్రశ్నలు చేస్తా ఉంటాం, ఇంకోకి చెప్తా ఉంటాం. అట్లాంటి వారికి ఏ ఘనత రాదు. కానీ దేవుని వల్ల నీకు ఘనత రావాలంటే నీ పూర్ణ హృదయంతో దేవునికి లోబడి జీవించడం నేర్చుకోవాలి. హల్లెలూయా. చదవగట్టిగా హల్లెలూయా. దేవుడు మోషేను పిలుస్తా ఉన్నాడు. అగ్ని, ఆ పొదల్లో నుండి అగ్ని మండుతూ ఇదిగో మాట్లాడుతున్నాడు. ఓ మోషే, మోషే అని మాట్లాడుతున్నప్పుడు వినవా జాగ్రత్తగా మాట్లాడుతున్నప్పుడు ఆ స్వరం ఏందో విన్నామని ఆ పొద దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో నీ పాదములకున్న ఆ చెప్పులను తీసిపడి నేను చెప్పే మాటలు శ్రద్ధగా విను. ఇదిగో నువ్వు ఐగుప్తు దేశానికి నేను నిన్ను పంపుతా ఉన్నా. నువ్వు ఐగుప్తులో ఉన్న ప్రజలను నా దగ్గరికి నువ్వు నడిపించాలి. పాలు తేనెలు ప్రవహించే కానాను దేశానికి నడిపించాలి మోషే అని అంటే, మోషే దాదాపుగా అనేక సార్లు ఇదిగో దేవుని మాటను ధిక్కరించినట్లుగానే సాగులు చెప్పుతూ తప్పించుకోవాలని చూసినప్పటికీ దేవుడు అతన్ని వదిలిపెట్టకుండా దేవుడి యొక్క మాట వినేటట్లు మోషేను సిద్ధపరిచిన దేవుడు. హల్లెలూయా. మోషే, నువ్వు పట్టణానికి వెళ్ళి ఐగుప్తు దేశానికి వెళ్ళి నా పక్షంగా ప్రజలను విడిపించాలంటే ప్రభా నేను నత్తివాడను. ఎవడను? నేను నత్తుని, నాకు మాటలు రావు. నువ్వు నత్తుడు అయితే దేవుడు చెప్పినప్పుడు చేయాలంటే. హల్లెలూయా. నత్తివారి పెదవుల నుండి నేను భాషలు మాట్లాడిపిస్తానండి దేవుడు. హల్లెలూయా. దేవుడి మాట వినాలంటే నువ్వు అంతే. నీ ఘనత కావాలంటే దేవుడి మాటను వినడం నేర్చుకోవాలి. మోషే సాకులు చెప్పినప్పటికీ మోషే దేవుడి మాటను విని ఐగుప్తు దేశానికి వెళ్ళి ఐగుప్తు దేశంలో ప్రభు కొరకు, దేవుని కొరకు అతడు ఇదిగో చేసిన కార్యాలను మనకు తెలుసు. అతడు దేవుని పక్షంగా నిలబడి దేవుని పక్షంగా అతడు నిలబడి ఐగుప్తులో దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులను కానానుకు నడిపించడానికి విడిపించే ఆ ఫలమును దేవుడు అతనికి ఇచ్చి తను తీసుకొని బయటకు వస్తున్నాడు. ఆ రోజు దేవుని మాటకు ఒకవేళ మోషే లోపడకపోతే ఈ రోజు వరకు ఆ మోషే కింద ఘనత వచ్చేది. హల్లెలూయా. యూదా పత్రికలో
మోషేను గురించి, ఇదిగో మోషే యొక్క శరీరం గురించి సాతాను మికాయేలు దూత అంటాడు, మోషే శరీరాన్ని ఎక్కడ పెట్టినావు మికాయేలు దూత అని చెప్పి యుద్ధాన్ని చేస్తా ఉన్నా. మోషే శరీరం కావాలి. అమ్మ ఏ శరీరం? మోషే శరీరం సైతానికి ఎందుకు గన్ని రోజుల తర్వాత అంటే, మోషే దేవుడి మాట విన్నప్పుడు దేవుడు అంత ఘనతలోనికి దేవుడు తీసుకొని వచ్చింది. హల్లెలూయా. అంత ఘనమైన కార్యాన్ని మోషే పొందడానికి దేవుడు సాతాను కోరుకుంటున్న ఆయన శరీరం కావాలని అంటే, అంతగా దేవుని ఘనతలో దేవుడు అతన్ని ఘనతలోకి తీసుకురావడానికి కారణం దేవుని మాట వినడమే. హల్లెలూయా.